తెలంగాణ ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, నా శ్రేయోభిలాషులకు, నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్కి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు 7/4/2024 సాయంత్రం 4 లోపు ఆసరా పెన్షన్లు రద్దు, 4016, 6016, ఏప్రిల్ 9 నుండి కొత్త పింఛన్లు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ మిత్రులు, శ్రేయోభిలాషులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఈ వీడియోని చూసిన వెంటనే మీకు తెలిసిన బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఉన్న ప్రతి ఒక్క ఆసరా పింఛన్దారులకు ఈ వీడియోని చేరవేసిన వారు అవుతారు. కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, ఎలాంటి అవకతవకలకు లోను కాకుండా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా మిత్రులారా, ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగమై సమయానుసారంగా మీరు కూడా ప్రజా సంక్షేమ పథకంని పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిత్రులారా, ఒక్కసారి ప్రజా సంక్షేమ పథకాన్ని మనం మిస్ అయితే మళ్ళీ 6 నుంచి 7 నెలల వరకు అలాంటి ప్రజా సంక్షేమ పథకంలో మనం భాగం కాలేము. కావున ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్తే, ఈరోజు సాయంత్రం 4 లోపు ఆసరా పింఛన్లు రద్దు. పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఎన్నికలో హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ అన్న 2016 రూపాయల పింఛన్ని 4016 రూపాయలకి, 4016 రూపాయల పింఛన్లను 6016 రూపాయలకి పెంచుతూ జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి పెరిగిన ఆసరా పింఛన్లను ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని వేచి చూస్తున్న తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులకు ఒక తీరని బాధ మిగిల్చింది ప్రభుత్వం. పెరిగిన ఆసరా పింఛన్లు దేవుడెరగా ఉన్న పాత పింఛన్లకే ఎసరు పెట్టింది. ఇప్పుడు ఉన్న వారిలో, పాత వారిలో 50 నుంచి 1 లక్ష మందికి రద్దు చేస్తూ, అదేవిధంగా కొత్త వారిని 2 నుంచి 3 లక్షల మందిని కలుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి వీరికి రద్దు చేయడానికి గల కారణం బోగస్ సర్టిఫికేట్లు ఉండడం. అంటే ఆధార్ కార్డులో పేర్లు తప్పులు, రేషన్ కార్డులో నేములు తప్పులు, అదేవిధంగా ఫేక్ సదరం సర్టిఫికేట్లు పెట్టిన 50 నుంచి 1 లక్ష మంది వరకు కూడా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. మరి కొత్తగా అప్లై చేసిన వృద్ధులు, వికలాంగులు, వితంతువుల్లో 2 నుంచి 5 లక్షల మందిని కలుపుతూ ఉత్తర్వులను కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. మరి పెరిగిన ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ఆశాబాహులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ లోక్సభ ఎన్నికల్లో తీపి కబురు ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే ఉన్నది. ఇప్పటికే తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మార్చి నెల ఆసరా పింఛన్లు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల వారు తీసుకున్నారు. కానీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్ వాసులు మాత్రం ఇంకా మార్చి నెల ఆసరా పింఛన్లు జమ కాలేదు. మరి ఈ లోక్సభ ఎన్నికల కోడ్ అనేది మార్చి నెల ఆసరా పింఛన్లకు ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ మిత్రులారా మార్చి 15 తర్వాత వచ్చింది. మార్చి నెల ఆసరా పింఛన్లు మాత్రం 1 నుంచి 7 వరకు పంపిణీ చేయాలి. దీనికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో మంజూరు చేసింది. కావున ఈ మార్చి నెల ఆసరా పింఛన్ల పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ అయితే లేనే లేదు. కావున ప్రతి ఒక్క జిల్లా వాసులకు ఈ 2 నుంచి 3 రోజుల లోపు, ఉగాది లోపు మాత్రం అందరికీ ఆసరా పింఛన్లు అమలయ్యే అవకాశం ఉంది. మరి పెరిగిన ఆసరా పింఛన్లను ఏప్రిల్ 9న ఉగాది సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సీఎం, ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇద్దరూ కలిసి పెరిగిన ఆసరా పింఛన్ల పైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. పెరిగిన ఆసరా పింఛన్లను అమలు చేస్తున్నాం, ఏప్రిల్ నెల నుంచి తీసుకోండి అని చెప్పే అవకాశం ఉంది. మరి
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పెరిగిన ఆసరా పింఛన్లను అమలు చేయొచ్చా అంటే కొద్దిగా కష్టతరమైన పనే. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ కంటే ముందే 4016 రూపాయలు 6016 రూపాయలను పెంచుతూ ప్రభుత్వం తన జీవోను ఆల్రెడీ పాస్ చేసి ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని పెరిగిన ఆసరా పింఛన్లు 4016 6016 రూపాయలను ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా లోక్సభ ఎన్నికల దృష్ట్యా పెరిగిన ఆసరా పింఛన్లు 4016 రూపాయలు 6016 రూపాయలు జూన్ నుంచి మీ అందరికీ ఒకేసారి ఖాతాలో జమ చేస్తా అని కూడా పేర్కొనే అవకాశం ఉంటుంది. మరి మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, వికలాంగులారా, వితంతువులారా, తెలంగాణ రైతన్నలారా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 130 రోజుల పైచిలుకు అవుతుంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఏ విధంగా పరిపాలన ఉందని మీరు ఆలోచించుకోండి. రైతన్నలకు రైతు బంధు సకాలంలో జమ కాలేదు. మిత్రులారా, ఆసరా పింఛన్లు మొదటి వారం ఇచ్చే ఆసరా పింఛన్లు చివరి వారంకి వెళ్ళాయి. మిత్రులారా, రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు. ఇవన్నీ పేరుకు మాత్రమే మేము అమలు చేస్తున్నామని పేర్కొంటున్నారు. కానీ అవి కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితం అయ్యింది. గుర్తుంచుకోండి మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9న మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, ఇవి రెండు తప్ప తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 130 రోజుల పరిపాలనలో ఒక్క ప్రజా సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు. కానీ కేవలం పేపర్లో మాత్రం అమలు చేయడం జరిగింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, నేనైతే 200 యూనిట్ల లోపు ఉండే మా కరెంటు బిల్లు పే చేశాను. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని అనౌన్స్మెంట్ చేసిన ప్రభుత్వం 934 రూపాయలు తీసుకొని ఇంకా 434 రూపాయలు